నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఆగస్టు మాసం 2024వ సంవత్సరం మరి యొక్క ధనస్సు రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో మాస ఫలితాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఫలితాలు వినే ముందు మీరు ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకోండి. మీ లగ్నాధిపతి ఎవరు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. లగ్నాధిపతికి మిత్రగ్రహాలేవి, శత్రుగ్రహాలేవి? మరి మిత్రగ్రహాల యొక్క దశ జరుగుతుందా? ఆ మిత్రగ్రహాలు మీ యొక్క రాశి చక్రంలో ఎక్కడున్నాయి? 6వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో ఉన్నాయా? మిమ్మల్ని ఏమైనా బాధ పెడుతున్నాయా? లేకపోతే ఏదైనా శుభగ్రహ వీక్షణ ఉందా? ఆ రకంగా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నారా? ఇవన్నీ కూడా మీకు అర్థమైన తర్వాతనే ఈ గోచార ఫలితం అనేటువంటి సమన్వయపరచుకున్నట్టయితే, మీరు ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నట్టయితే మీకు ఎటువంటి అశుభమైనటువంటి విషయాలు జరగవు. మీరు ఆనందంగా ఈ మాసం అంతా గడిపేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. మరో విషయం ఏమిటంటే, మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏ నక్షత్రాలు ఉంటాయి, పాదాలు ఏముంటాయి అన్నటువంటి విషయం కనుక చూడాల్సి వస్తే, ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మాత్రం 1 పాదం మాత్రమే ఉంటుంది. ఈ మాసం అంతా కూడా అన్ని రకాలుగా శుభకరంగానే ఉంటుంది. అది చలనచిత్ర రంగమైతేనేమి, లేకపోతే రాజకీయ రంగమైతేనేమి, మిగతా రంగాలు, వ్యాపార రంగమైతేనేమి, లేకపోతే ఏదైనా కళాకారుల రంగాలు అయితేనేమి, ఇవన్నీ కూడా శుభకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా బాగుంటాయి పరిస్థితులు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్స్ లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. ఏవైనా రుణాలు ఉంటే అవి తీరిపోయేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. రుణాలు లభిస్తాయి. నూతన వస్తు సేకరణది కూడా జరుగుతుంది. దైవ సన్నిధికి మీరు ప్రయాణమై వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి. వ్రతాలు, నోములు జరిగేటువంటి ఈ మాసంలో మీరు అనేక శుభకార్యాల్లోనూ స్పిరిచువల్ అటెండెన్స్, ఇవన్నీ కూడా అకేషన్స్లో మీరు పాల్గొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వరుడికి వధువో, వధువుకి వరుడో దొరికేటువంటి అవకాశాలు, వివాహం కూడా జరిగిపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఇంతకాలం మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే మీకు వసూలు కాలేదో ఇప్పుడు మీకు వసూలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నృసింహస్వామి అష్టోత్తరం చదివితే మీకు సులువుగా వసూలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా మీకు ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో పదవులు లభిస్తాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. వాహనం కొనుక్కునేటువంటి పరిస్థితి, లేదా భూమి కొనుక్కునే పరిస్థితి, ఏదైనా గృహం కట్టించుకునేటువంటి పరిస్థితి, గృహ ప్రవేశాలు చేసేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా జరిగేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. నూతనంగా భాగస్వాములు కలుస్తారు. వాళ్ళు కూడా ఆర్థికంగా మిమ్మల్ని బలపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీ వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. లేకపోతే నూతనంగా వ్యాపారాలు మీరు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కంగారు అవసరం లేదు. మీ యొక్క కేసులు సాగించండి. మీకు విజయవంతమయ్యేటువంటి మరి ఆ యొక్క జడ్జిమెంట్ మీ ఫేవర్లో వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా బగళాముఖి మంత్రం మాత్రం మీరు చదివి తీరాల్సిందే. ఒకవేళ కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో మీరు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామిని కానీ, దక్షిణామూర్తిని కానీ మీరు పూజించినట్టయితే అష్టోత్తరంతో తప్పకుండా మీకు శుభాలు కలుగుతాయన్నటువంటి విషయం మీరు మర్చిపోకూడదు. కష్టాలు కలుగుతుంటే హనుమాన్ చాలీసా చదవండి. మీరు ఈజీగా దాటేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన విశేషాలు చెప్పకుండా వెళ్తారు. ఇకపోతే ఒకవేళ ఎవరైనా సడన్గా మీకు ఎవరైనా పరిచయం అవుతే వాళ్ళతో కలిసి హాయిగా మీరు చట్టాపట్టాలు వేసుకొని మూవ్ కావద్దు. ఎంచేత వాళ్ళ గురించి ముందు బాగా తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే బాగా కలిసిపోండి. లేకపోతే అనవసరంగా ఇవాళ బాగున్నా రేపు బాగుండకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వెన్నుపోటుదారుడై వాడు ఉండవచ్చు. మిమ్మల్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ముందు మీకు ఏర్పడవచ్చు. అంచేత ఆడి క్యారెక్టర్ కానీ, అతని ఆర్థిక వనరులు కానీ, అతని స్థితిగతులు కానీ అన్నీ కూడా చూడాలి. ఎందుకంటే దుస్సహావాసం త్రోపనాశనం అన్నారు. జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. పెద్దలను గౌరవించండి.
తల్లిదండ్రులను గౌరవించండి, పిల్లల్ని ఆశీర్వదించండి. తప్పకుండా గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్యన ఏ రకంగా చూసినప్పటికీ కూడా గొడవలు, వాదాలు వద్దండి. ప్రేమ, అనురాగం, అభిమానం అనేటువంటిది కలబోసుకొని మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఈ మాసమంతా కూడా ఉంటుంది. వ్రతాల్లో పాల్గొండి, నోములు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నింటిలో కూడా మీరు పాల్గొనండి, ప్రసాదాలు తీసుకోండి, దైవ సందర్శనాన్ని చేసుకోండి. ఆ రకంగా ఉన్నటువంటి పక్షంలో మీకు వచ్చే ఆపద ఏమీ లేదు. అద్భుతంగా మాసం అంతా కూడా గడుపుతారని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. కాకపోతే ఒక్కసారి మీ జాతకంలో శుభగ్రహ దశ జరుగుతుందా లేదా అనేటువంటి విషయం కూడా మీరు బేరీచు వేసుకోవాల్సిందే. లేకపోతే గోచార ఫలితం అనేది కేవలం 25% మాత్రమే ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.